హైదరాబాద్ నడిబొడ్డున ఎన్టీఆర్ విగ్రహం ఎందుకు అని ప్రశ్నించే వాళ్లకు రేవంత్ రెడ్డి సంధించిన ఘాటు ప్రశ్న. అన్న లేకపోతే మీరు అసలు నాయకులు అయ్యేవారా? తుమ్మల, జానారెడ్డి, దేవేందర్ గౌడ్ ఇలా ఎందరో నేతలకు రాజకీయ జన్మనిచ్చింది ఎన్టీఆర్ కాదా? కాంగ్రెస్ ఇందిరమ్మ ఇళ్లు, ఎన్టీఆర్ పక్కా ఇళ్ల స్ఫూర్తి, నేటి సంక్షేమ పథకాల మూలస్తంభం ఎన్టీఆరే. ఇందిరమ్మ ఒక తరమైతే ఎన్టీఆర్ ఒక శకం. ఆయన పేరు చెబితేనే తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు. హైదరాబాద్ నడిబొడ్డున ఎన్టీఆర్ విగ్రహం ఒకప్పుడు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నవారే ఇప్పుడు ఆయన వారసత్వం కోసం పోటీ పడుతున్నారా? అసలు ఈ విగ్రహం వెనుక ఉన్నది కేవలం కాంస్య విగ్రహమా, లేక తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పే రాజకీయ బాణమా? ఎన్టీఆర్ గారిని స్మరించుకుంటూ రేవంత్ రెడ్డి వేసిన ఆ పవర్ఫుల్ పాయింట్స్ ఇప్పుడు తెలంగాణలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ వీడియోలో పూర్తి విశ్లేషణ. ఎన్టీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక యుగం. ఇందిరమ్మ ఒక తరమైతే ఎన్టీఆర్ ఒక శకం అని రేవంత్ రెడ్డి ఎందుకన్నారో తెలుసా? ఆయన ప్రవేశపెట్టిన ₹2 కిలో బియ్యం, పక్కా ఇళ్ల పథకం, మహిళలకు జనతా వస్త్రాలు ఇవన్నీ కేవలం పథకాలు కావు, అవి ఒక సామాజిక విప్లవం. ఆనాడు ఆయన పెట్టిన పునాదులే నేటికి సంక్షేమ రాజకీయాలకు మూలస్తంభాలు. ఎన్టీఆర్ విగ్రహం ఇక్కడ ఎందుకు అని ప్రశ్నించిన వారికి రేవంత్ రెడ్డి ఇచ్చిన సమాధానం చాలా స్పష్టం. ఈ నగరంలో తిరిగే ప్రతి యువకుడికి, పేదవాడికి, రాజకీయ నాయకుడికి ఆ విగ్రహం ఒక స్ఫూర్తిని నింపాలి. ఇక్కడే అసలైన రాజకీయ సెగ మొదలైంది. ఈరోజు నాయకులుగా చలామణి అవుతోన్న చాలామందికి రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్ గారి అంటూ బీఆర్ఎస్ని నేరుగా టార్గెట్ చేశారు రేవంత్. తుమ్మల, జానారెడ్డి, దేవేందర్ గౌడ్, కడియం శ్రీహరి వంటి ఉద్దడ్డులందరూ ఎన్టీఆర్ గారు తయారు చేసిన వారే కదా. కేసీఆర్ గారిని ఉద్దేశించి రేవంత్ అడిగిన ఆ ప్రశ్న, అన్న లేకపోతే మీరు నాయకులయ్యేవారా? ఇది ప్రతిపక్షాల గుండెల్లో గుబులు పుట్టించేలా ఉంది. కేవలం గతాన్ని స్మరించుకోవడమే కాదు, భవిష్యత్పై రేవంత్ భారీ రోడ్ మ్యాప్ ఇచ్చారు. 1994, 2004 టీడీపీ, 2004, 2014 కాంగ్రెస్, 2014, 2024 బీఆర్ఎస్. కానీ 2024 నుంచి 2034 వరకు మాదే అధికారం అని చెప్పడం ద్వారా తన ఆత్మవిశ్వాసాన్ని చాటి చెప్పారు. రాజకీయ కౌంటర్లతోనే కాదు, ఫ్యూచర్ సిటీ కలలతో తెలంగాణ యువతకు కొత్త ఆశలు చూపిస్తున్నారు రేవంత్ రెడ్డి. మన పిల్లలు ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లడం కాదు, ప్రపంచ దిగ్గజ కంపెనీలనే భారత్ ఫ్యూచర్ సిటీ ద్వారా తెలంగాణకు తీసుకొస్తామని రేవంత్ ఇచ్చిన భరోసా యువతలో కొత్త ఆశలు రేపుతోంది. మొత్తానికి ఈ విగ్రహావిష్కరణ సభను రేవంత్ రెడ్డి ఒక శక్తి ప్రదర్శనగా మార్చేశారు. ఎన్టీఆర్ వారసత్వాన్ని గౌరవిస్తూనే ప్రత్యర్థులకు రాజకీయ పాఠాలు చెప్పారు. రేవంత్ రెడ్డి వేసిన ఈ అడుగు తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలకు దారితీస్తుందో కాలమే నిర్ణయించాలి. మరి మీరేమంటారు? రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సమంజసమేనా? కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.